మనల్ని ఆశీర్వదించడానికి ఉత్తర కాశీ నుంచి విచ్చేసినటువంటి పూజ్య శ్రీ 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 స్వామి సూర్యభాస్కరేంద్ర సరస్వతి స్వామి వారు మనల్ని ఒక 2 నిమిషాల్లో ఆశీర్వదించి తదుపరి కార్యక్రమానికి ముందుకు ఎడదాం. ఓం శ్రీ సద్గురు శారద శ్రీ గణేశ శారద సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆచార్యేభ్యో నమః. వేదికస్థ స్వామీజీలకి, ఇక్కడ ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులకి, ఇక్కడ ఉన్నటువంటి పండితులకి అందరికీ ఓం నమో నారాయణ స్మరణలతో ఇవాళ అతి పవిత్రమైనటువంటి శ్రీ హనుమంతుని యొక్క జన్మోత్సవము. ఎందుకంటే మహాత్ములు, అవతార పురుషులు ఇక్కడ అవతారం తీసుకుని మరలా వాళ్ళు అవతార పరిసమాప్తి చేసి మరలా వాళ్ళు యథాస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు. కానీ హనుమంతుడు చిరంజీవి. ఇప్పుడు కూడా హిమాలయాల్లో మనకి యమునా నది ఎక్కడి నుంచి అయితే ఉద్భవిస్తుందో ఆ చోట్లో హనుమాన్ తలాబన్ ఉంది, అక్కడే ఉంటారు వారు చిరంజీవి. రామనామము ఎవరెవరైతే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఆయన ఎక్కడెక్కడ రామనామస్మరణ జరుగుతుందో అక్కడ ఆయన ఇలా వినయంగా ఆయన అంజలి ఘటించి ఆనంద బాష్పాలతో ఆయన ఉండి ఎవరికి ఎటువంటి ఆపద కలిగినా అలాంటి రాక్షసులందరినీ కూడా మర్దించేటువంటి మహాశక్తిశాలి, బుద్ధిశాలి మన స్వామీజీ వారు. మన జన్మలన్నింటిలో కన్నా ఈ మానవ జన్మ చాలా ఉత్తమోత్తమైందని చెప్పారు. ఇప్పుడు మన స్వామీజీ వారు హనుమంతునిలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలన్నీ చెప్పారు. చూడండి, హనుమంతుడు మనకి చైత్రశుద్ధ పౌర్ణమి రోజున జయంతి చేసుకుంటాం. అలాగే ఈ వైశాఖ దశమి, ఏకాదశి ఈ టైంలో కూడా మనం జయంతి ఆయన యొక్క జన్మదినోత్సవం చేసుకుంటాం. చైత్రశుద్ధ పౌర్ణమి రోజు చేసుకునేటువంటి జయంతి ఏంటంటే, ఆయన ఈ బ్రహ్మదేవుని చేత ఆ సూర్యుని తినడానికి వెళ్ళినప్పుడు హనుమంతుని ఈ వజ్రాయుధం యొక్క దెబ్బకి కింద పడిపోయినప్పుడు తిరిగి పునర్జీవితుని చేసినప్పుడు జరిగినటువంటి ఉత్సవాన్ని చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున మనం హనుమాన్ జన్మోత్సవంగా చేసుకుంటాం. ఇప్పుడు చేసుకునేది ఆయన కౌండిన్య గోత్రీకుడు. ఆ హనుమంతుడికి ఇవాళ మనం నిన్న ఈ జన్మోత్సవం చేసుకుంటాం. హనుమంతుడికి మనకి ఏమిటి సంబంధం అని అంటే, హనుమంతుని యొక్క తల్లి అంజనాదేవి. అంజనాదేవి యొక్క తల్లి మీకు ఎవరికైనా తెలుసా పేరు? అహల్య. అహల్యాదేవి గౌతమ మహర్షి యొక్క పత్ని. ఆ గౌతమ మహర్షియే మన యొక్క గోదావరి నది రావడానికి కారణం అన్నమాట. అంటే మనందరం ఏ నీళ్ళైతే త్రాగి మన యొక్క జీవనం ప్రాణాన్ని నిలబెట్టుకుంటున్నామో ఆ నది జలము రావడానికి వాళ్ళ యొక్క తపస్సు కారణం. అలాంటి ఆ గోదావరి నీళ్లు తాగినటువంటి వాళ్ళందరికీ కూడా మన హనుమంతుడి యొక్క ఆ అంశ మన అందరిలో కూడా ఉంది. కాబట్టి అదే ప్రాణశక్తి, ఆ ప్రాణం నిలబడటానికి కారణం ఉంది. అందుకనే హనుమంతుడికి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో మనందరికి కూడా అవే లక్షణాలు ఉన్నాయి. మనందరి లోపల కూడా మనందరికీ రామనామం అంటే ఇష్టం, రాముడు అంటే ఇష్టం, రాముని యొక్క సద్వర్తనం, ఆయన యొక్క జీవించిన జీవన విధానం అంటే మనందరికీ ఇష్టం, ప్రాణం. కాబట్టి హనుమంతుడు మహాశక్తిశాలి, మహాజ్ఞాని, నవవ్యాకరణ పండితుడు అయినప్పటికీ చాలా వినయంగా ఎవరు పిలిచినా, ఎవరు ఆపదలో ఉన్నా వచ్చి వాళ్ళకి ప్రాణదానం చేస్తాడు. ఇప్పుడు తెలివైన వాడిని చాలా సులువుగా పెద్దవాళ్ళతో చెప్పించి ఆయన్ని చాలా మనం కంట్రోల్ చేయగలుగుతాం. కానీ బలం, శక్తి ఉన్న వాళ్ళని ఎవరూ కంట్రోల్ చేయలేరు, చాలా కష్టమైన విషయం. అంత శక్తి ఉండి కూడా హనుమంతుడు ఎప్పుడు కూడా శక్తిని దురుపయోగం చేయలేదు. అయితే ఆయనకి ఋషుల యొక్క శాపం వలన తన యొక్క శక్తి తనకి గుర్తులేదు. ఎవరైనా గుర్తు చేయాలి. అందుకే మనకి కూడా మన గొప్పతనం మనకు ఎప్పుడు గుర్తుండదు. ఎవరో చాలా గొప్పవాళ్ళంటే మనం అంగీకరిస్తాం, కానీ ఆ గొప్పవాడివి నువ్వు కూడా అని అంటే నేనా కాదేమో అనే మనం మరిచిపోయిన కారణం చొప్పున అంటాం. కాబట్టి ఇప్పుడు ఇలాంటి మహాత్ములు, గురువులు, స్వామీజీలు వాళ్ళు చేసే పని ఏమిటి అని అంటే, మనలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మనకి తిరిగి గుర్తు చేస్తారనమాట. మరిచిపోయినటువంటి దాన్ని మనకు గుర్తు చేస్తారు. ఎందుకు అని అంటే, మరిచిపోయిన దాన్ని గుర్తు తెచ్చుకున్నప్పుడు మన యొక్క శక్తి అనేటువంటిది, మనలో ఉండేటువంటి జ్ఞానం అనేటువంటిది ఆ మరుపు అనేదాన్ని తొలగించేస్తుంది.
ఉదాహరణకి రాముడు చాలా సకల సుగుణాలు కలిగినటువంటి వాడు. అలాంటి రాముడికి సేవకుడుగా ఉన్నటువంటి హనుమంతుడు, ఆయనకి అంత ఇష్టం ఎందుకు అంటే అన్ని గుణాలని ఈయన పుణికి పుచ్చుకున్నాడు. కాబట్టి ఆయనకి సేవాభావంతో నేను రామభక్తులకు సేవ చేస్తానని అన్నాడు. చూడండి, హనుమంతుల్లో ఉండేటువంటి గుణాలు ఈరోజు మన అందరికీ, పిల్లలందరికీ కూడా, మన ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం. శరీరం ఎలా ఉండాలి అంటే దృఢకాయం, అలాగే మనస్సు కూడా ఎలా ఉండాలి అంటే ప్రేమతో. శత్రువులను కూడా ఆయన ప్రేమతోనే జయించారు. ఆయన శక్తి ఉంది, ప్రేమతో కూడా జయించారు. బుద్ధిలో ఆయన యొక్క బాధ్యత సత్య బుద్ధి, ఎప్పుడు కూడా ఆయనకి సత్యము ధర్మము అనేటువంటిది ఇష్టమైనటువంటిది. ఇప్పుడు హనుమంతుల్లో ఉండేటువంటి గుణాలు మనలో కూడా ఉన్నాయి, గుర్తు చేసుకోవడానికే చెబుతున్నాం. చూడండి, హనుమంతుడి లోపల శ్రద్ధ, భక్తి, వినయం, ఆయన యొక్క సత్యసంధత, కార్యదీక్ష, ఆయన సేవా తత్పరత, మాతృభక్తి, అలాగే భగవంతుడి యందు భగవద్భక్తి, అలాగే దీనుల యందు హీనుల యందు ఆయనకి అపారమైనటువంటి జాలి, కరుణ. ఆయన ఎప్పుడు కూడా జ్ఞానము, సత్యదృష్టి, జ్ఞానదృష్టి, వివేకము, ఎప్పుడు కూడా ఏ పని చేసినా ఆయన శాస్త్ర సమ్మతంగానే చేశారు. ఏ వేదమైతే ప్రమాణంగా మనకుందో ఆ వేద ప్రమాణాన్ని ఎప్పుడు నిలబెట్టడానికి, ఆ ప్రమాణాన్ని పాటిస్తూ అందరి చేత కూడా ఆ యొక్క ప్రమాణము, ఆ రక్షణ అనేటువంటిది, ఆ వేద సత్యమే మనకు కలుగుతుంది అనేటువంటిది మనకి ఆయన నిరూపించారు. అలాగే హనుమంతుడిలో చాలా వైరాగ్యం. చూడండి, ఆయన నిత్య బ్రహ్మచారి. ఆయన అనవసరమైన దేన్ని కూడా ఆయన ఎప్పుడు కూడా ఆయనలోకి తీసుకోలేదు, మనకి ఆయన అందించలేదు. ఆయనలో ఉండేటువంటి వైరాగ్యం, ఆయనలో ఉండేటువంటి తితీక్ష, ఓర్చుకునేటువంటి తత్వం, ఆయనలో సహనం చూడండి, ఆయనలో ఉండేటువంటి సమర్థత చూడండి. ఆయన ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అనేటువంటి అంత ఆయన యొక్క శక్తిని భవిష్యత్ తరాలకి మన కోసం, మనల్ని రక్షించడం కోసం ఆయన ఎప్పటికీ కూడా చిరంజీవిగా ఉండి మనందరినీ కూడా రక్షిస్తూనే ఉన్నారు. ఇప్పుడు రాముడు ఎక్కడున్నాడు? రాముడు అడిగాడట, హనుమా నీవు ఎవరు అని. హనుమంతుడు చెప్పాడట, స్వామి ఈ దేహభావంతో చూస్తే నేను నీ దాసుడిని, సేవకుడిని. నా యొక్క మనోభావంతో, జీవభావంతో చూస్తే నీవు నా భగవంతుడివి, నేను నీ భక్తుడిని. నీవు ఈశ్వరుడు అయితే నేను జీవుడిని అన్నాడట. తత్వదృష్టితో చూస్తే నేనెవరో కాదు, నీవే, త్వమేవాహం అని అన్నాడటండి. చూడండి ఆయన యొక్క బుద్ధి కుశలత ఎంత గొప్పది అని అంటే, హనుమంతుడు రామనామం ఎక్కడ జరిగితే అక్కడ ఉండడం ఆయనకి బాగా ఇష్టమైంది. అందుకని ఒక్క నిమిషం రామనామం చెప్పి ముగిస్తాను. మీ అందరూ నాతో పాటు చెప్పండి. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 జయ జయ రామ్, జయ శ్రీరామ్. శ్రీ సీతారామచంద్ర భగవానికి, పవనసుత హనుమానికి, उमापति महादेव की, श्री सद्गुरुनाथ महाराज की, सब संतन की, सब भक्तन की, भारत माता की।